విపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ నాయకులు గాని లేదా బయట వచ్చిన టాక్ కూడా మొత్తం చెత్త పరిపాలనకి సమాధానమే అది. మరి 150 వచ్చినప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఎవరుంది? ఇప్పుడు ఇక్కడ యూఎంఎన్ మేనేజ్ చేయడానికి టెక్నీషియన్లు ఎవరు? ఏ పిచ్చి ప్రశ్నలు, పిచ్చి పేలాపలు, అందుకే అలా కూర్చోబెట్టారు ఇంట్లో. ఆయన వీసీగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. అక్కడ ఒక కంచె ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరో పెద్ద టెర్రరిస్టులు ఉంటారు చూసారా, ఆ టెర్రరిస్టులు ఉండే విధంగా చుట్టూ కంచె ఏర్పాటు చేసుకొని ఒక 10 మంది భటులను పెట్టుకున్నాడు. ఎక్కడేం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ అని నేను చెప్తా ఉన్నా. ఆ కంచె అతి త్వరలోనే తీయించాలి, తీయిస్తాం. ఇది గతంలో ఏ విధంగా స్వేచ్ఛగా ఉందో ఆంధ్ర యూనివర్సిటీ, అదే విధంగా అలాంటి వాతావరణం తీసుకొస్తాం. నేను ఒకటే కోరుతా ఉన్నా, వీసీ ప్రసాద్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ప్రజలతో పాటు అక్కడున్న ఎంప్లాయీసు, స్టూడెంట్స్ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఆయన ఏయూలోకి వెళ్తే ఏ క్షణంలోనైనా ఆయన మీద దాడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి సిపి గారు మీరు ఆయనకి రక్షణ కల్పించారని నాకు తెలిసి ఆయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కూడా పిలిచి అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు నాకు కూడా తెలుసు. కాబట్టి ఆయన మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది అక్కడ. సో అతను ఎటువంటి అర్హుడే కాదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఏజెంట్గా పనిచేశాడు. ఈ ప్రాంత ఉత్తరాంధ్రాకి మొత్తం పదవులు డిసైడ్ చేసిన వ్యక్తి ఆయనే. ఈ ఉత్తరాంధ్రాన్ని మొత్తం పాడు చేసింది కూడా ఆయనే. ఇక్కడ నాయకుల మీద అందరి మీద కూడా బ్యాడ్ రూపెట్లు ఇచ్చి రకరకాలుగా చేసిన వ్యక్తి ఆయనే. ఏయుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చేసింది ఆయనే. ఆయన ఛాంబర్స్ వాడారు, ఆయన బంగ్లా వాడారు, ఆయన బంగ్లాలోని సర్వేలు చేశారు. సర్వస్వం అక్కడే జరిగింది. కాబట్టి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. అతను ఇంట్లోంచి బయటకు రాకపోతేనే మంచిదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. వస్తే ఏ క్షణంలోనైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన అక్కడ పరిమితమైన మంచిదనేది నా ఉద్దేశం. అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ ఇమేజ్ ఇవాళ రాజకీయాల్లో రావడం జరిగింది. ఆయన వెంట మేమందరం జన సైనికులను నడుస్తాం. ఆయన యొక్క ఆశయాల కోసం ఆయన ఇంకా గొప్ప పొజిషన్ చూడడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. 2 నిమిషాలు. జనసేనకు సంబంధించి జిల్లా పార్టీ కార్యాలయంగా ప్రస్తుతానికి వాడుతూ ఉన్నాం. జిల్లా పార్టీ కార్యాలయం అందరికి అందుబాటులో ఉండే విధంగా ఒక పెద్ద ఆఫీస్ కడతాం. సౌత్కు సంబంధించి సౌత్ నియోజకవర్గంలో సపరేట్ ఒక ఆఫీస్ ఉంది. 24/7 సౌత్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అతి త్వరలోనే చేస్తాం. ఖచ్చితంగా అన్నీ మారిపోతాయి. అన్నీ మారుతాయి. ఆటోమేటిక్గా అన్నీ మారిపోతాయి. 1 మంత్ వెయిట్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏం అవసరం లేదండి. ఎవరు వస్తున్నారు? ఎవరి మీద ఎవరు చెప్పండి. ఎంవివి సత్యనారాయణ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. పాపము జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఆయన నమ్ముకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కొండంత అండగా ఉండాలి. ఆయన ఈ టైంలో ఎంఈవి చాలా సపోర్ట్ చేయాలి. ఆయనకి మానసికంగా చాలా ఒత్తిడికి లోనవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఒత్తిడి తగ్గించాలంటే ఈయన పక్కన ఉండాలి. ఈయన పక్క నుండి ఓదార్స్తే తప్ప ఇవాళ జరిగే పనులు కాదు. కాబట్టి ఆయన తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. ఏ పార్టీ కూడా తీసుకోదు. అలాంటి వ్యక్తి వస్తే ఆ పార్టీ కూడా సర్వనాశనం అయిపోద్ది. ఆ పార్టీ ఎవరు తీసుకున్నా కూడా ఆ పార్టీ మనుగడే ఉండదు. కాబట్టి ఆయన్ని తీసుకోవడానికి ఏ పార్టీకి నాకు సిద్ధంగా లేదు. తీసుకున్నా కూడా ఒప్పుకోం. అలాంటి వ్యక్తులు ఎక్కడ పదవి ఉంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని తీసుకున్నా కూడా వాళ్ళు కూడా అలాగ అయిపోతారు. ఆయన ఏ విధంగా అయిపోతుండో ఆ విధంగా అయిపోతారు. ఆ వ్యక్తిని తీసుకున్నా కూడా ఎవరు సిద్ధంగా లేరు.